నువ్వు ఢిల్లీ వెళ్ళావని కోట్లు గడిస్తున్నావని మీ బాబు నా మొగుడికి అబద్ధం చెప్పి నా కూతుని నీకిచ్చి పెళ్లి చేస్తానని లక్షలు తింటున్నాడు. నువ్వేమో ఇక్కడ నడక నేర్చుకుంటున్నావు. రాణితో 7 అడుగులు నడవడానికా? మాటలు మర్యాదగా రానివ్వండి. రాణి నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం, అదందరికీ తెలుసు. అలాంటిది మా గురించి మీరు ఇలా తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. మర్యాద అది మర్యాద ఉన్న వాళ్ళకిస్తారు. మీరు ఎంత బుద్ధి తక్కువ వాళ్ళో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు మీ నాన్న. అది నమ్మి మీరడిగినంత డబ్బు ఇచ్చాడు నా మొగుడు. కానీ ఇక్కడ చూస్తే నువ్వు రాణితో కులుకుతున్నావని, ఇదే దాని కొంపని తెలిసొచ్చాను. నా కోడలు గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే పళ్ళు రాలకొడతాను. అసలు ఎవరమ్మా నువ్వు? ఆయనకు డబ్బులిచ్చి మా మీద అరుస్తున్నావేంటి? మేము డబ్బులిమ్మని చెప్పామా? చూడండి, మీరెవరో మాకు తెలియదు, కానీ నా కూతురు రాణి ఈ బాబు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయినా ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు ఇవ్వటం మీ తప్పు. అసలు మా నాన్నకి డబ్బిచ్చాననడానికి ఏంటి ఆధారం? లేదు రాధా, ఆవిడ చెప్పింది నిజమే. ఇక్కడ మీ నాన్న మనందరి ముందు మంచిగా నటిస్తూ అక్కడ ఆయనతో నీ గురించి బేరం పెట్టాడు. తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని, కోట్ల ఆస్తి కలిసొస్తుందని వాళ్ళ ఆయన దగ్గర లక్షలు తీసుకున్నారు. ఈ నిజం మీకు ముందే చెప్పొచ్చు, కానీ మీరెవరూ నమ్మరని, ఆయన్ని సాక్ష్యాధారాలతో పట్టించాలని నేను ఈ నిజాన్ని దాచాను. ఈరోజు కూడా ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. నేనే వెళ్ళి వీళ్ళ ఆయనకి నిజం చెప్పాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని. విన్నావుగా, నీ మనిషి చెప్పాడు. నా మొగుడు నాతో చెప్పాకే నేను ఇక్కడికి వచ్చాను. ఇది మీరందరూ కలిసి ఆడుతున్న నాటకమా, లేకపోతే మీ నాన్నొక్కడు ఆడుతున్న నాటకమా? నన్నంత తక్కువ అంచనా వేయకండి. నా మొగుడు వదిలేసినా నేను వదలను. ఇచ్చిన డబ్బంతా వడ్డీతో సహా వసూలు చేస్తాను. మనిషిని చంపైనా వసూలు చేస్తాను. మర్యాదగా నువ్వు నా కూతురు మెళ్ళో తాళి కడితే సరి, లేదంటే మాత్రం మీ అందరంతూ చూస్తాను. ఎవరిని బెదిరిస్తున్నావు? నా కొడుకుని ఇంకొక్క మాట అన్నావంటే ఊరుకునే ప్రసక్తే లేదు. రాధా ఏ తప్పు చెయ్యలేదని చెప్తున్నాడు కదా. నువ్వు ఆగమ్మా. నేనిక్కడ మంచం మీద ఉన్నానని, లేవలేని పరిస్థితిలో ఉన్నానని తెలిసి కూడా నేనెక్కడో ఢిల్లీలో ఉన్నానని అబద్ధాలు చెప్పి ఆయన నమ్మించడం నాన్న తప్పు. నాన్న మారిపోయారని మనందరం నమ్మడం తప్పు. రాణి దగ్గర మంచిగా నటిస్తూ రాణిని నమ్మించి ఫ్యాక్టరీలో చేరారు. ఆ ఫ్యాక్టరీని చూపించి నన్ను నమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో తప్పేమైనా ఉందంటే అది నాన్నది మాత్రమే. ఆయన మనకి తెలియకుండా మధ్యలో పెద్ద నాటకం ఆడారు. చూడండి, మా నాన్న చేసిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నాకు భార్య అంటే రాణి. నా జీవితంలో తనకి తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు. మా ఇద్దరిని విడదీయడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఇంకా మా నాన్న మీ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పారు కదా, నేను ఆయనతో మాట్లాడి నేను తీసుకున్న డబ్బంతా తిరిగిచ్చే ప్రయత్నం చేస్తాం. దయచేసి గొడవ పెట్టకండి, వెళ్ళిపోండి. మీకెవ్వరికీ తెలీదన్నారు కాబట్టి మర్యాదగా వెళ్తున్నాను. మా అక్క ఆయన మారాడని నమ్మింది. అలాంటి మనిషి మారడని నేను ఆ రోజే చెప్పాను. ఎవ్వరూ నా మాట వినిపించుకోలేదు. చూసావా ఈరోజు ఏమైందో? ఇంట్లో ఉన్నవాళ్లే ఇంట్లో మనుషుల దగ్గర ఇంత నాటకం ఆడతారని ఎలా ఊహిస్తామంజీ? మన అనుకున్న వాళ్ళు మనల్ని ముంచేస్తామని ఎలా అనుకుంటాం?
నిన్నటి నుంచి నువ్వు కనిపించట్లేదని మేమెంత భయపడ్డామో తెలుసా ఫర్? అసలేం జరిగింది? తను వస్తుంటే కారు గుద్దేసిందంట బ్రో. పక్కనున్న బస్ స్టాప్ మీద పడిపోయింది. దాంతో స్టమక్లో రాడ్ గుచ్చుకుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే తన గురించి మనకేం తెలియలేదు. మరి హాస్పిటల్కి ఎలా వెళ్ళింది? ఎవరో అన్నపూర్ణమ్మ గారంట. సమయానికి దేవతలా ఆవిడ చూశారు. సీతని కాపాడారు. రాత్రంతా ఆవిడ అక్కడే ఉన్నారంట. ట్రీట్మెంట్ చేయించి మన ఇంటికి తీసుకొచ్చారు. మన ఫోన్ నెంబర్ ఆవిడకి తెలియదు కాబట్టి మనకి ఫోన్ చేసి చెప్పలేదు. రియల్లీ గ్రేట్ కదా బ్రో. ఎవరో తెలియని వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేయడం వరకు ఓకే, కానీ రాత్రంతా తను ఉండడం, హాస్పిటల్లో బిల్ పే చేయడమే కాకుండా బ్లడ్ కూడా ఇచ్చారంట బ్రో. ఇవన్నీ ఈ రోజుల్లో ఎవరు చేస్తారు బ్రో? నేను ఆవిడని అడిగేసరికి తన మనవరాలు మా మనిషి అయితే మేము వదిలేస్తామా అని ఎంత గొప్పగా చెప్పారు. రియల్లీ ఆవిడ చాలా గ్రేట్ బ్రో. ఆవిడెవరో కాదు బ్రో, మన దగ్గర టెండర్ వేయడానికి వచ్చి టెండర్ దక్కించుకోలేని శంకర్ ప్రసాద్ గారి భార్య. చాలా మంచి మనిషి. ఎవరికైనా కష్టం అంటే ఆవిడ తట్టుకోలేరు. నిజంగా అలా చూశారు కాబట్టే తను మళ్ళీ మనకి దక్కింది. బ్రో, రాత్రి కంప్లైంట్ ఇచ్చాం కదా, ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పండి తను వచ్చేసిందని. లేదంటే అనవసరంగా వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఓ, కరెక్ట్గా చెప్పావు బ్రో. ఉదయం కూడా నేను ఎస్ఐ గారితో మాట్లాడాను. కానీ సీత వచ్చాక మళ్ళీ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నిజం చెప్పు వర్ష, నిజంగా ఇదే జరిగిందా? లేదా నాకు దూరం అయిపోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసావా? లేదు వంశీ, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. సమయానికి మేడం చూసి నన్ను కాపాడారు. చూసావా, నిన్ను అభిమానించేవాళ్ళు, నీ వాళ్ళు నీకోసం ఎంతలా తప్పిస్తారో. రాత్రి నుంచి నాకు పిచ్చెక్కిపోయింది. నువ్వు ఎక్కడున్నావో తెలీదు, ఏమైపోయావో తెలీదు. అంతో ఈ రోజు కూడా నువ్వు కనపడకపోతే నేను కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. నువ్వు బతకవలసింది. వద్దు వర్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ సమంత పేరు తీసుకురావడం నాకు నచ్చదు. నేను బతకాలనుకుంటున్నది నీతో, నేను బతుకుతున్నది నీకోసం. నీకేమైనా జరిగితే ఈ వంశీ ఉండడు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నా ప్రేమను చంపేసుకోవాలి వంశీ. అక్కతో నువ్వు కలిసి ఉండాలి. మీ ఇద్దరిని కలిపే వరకు నేనే ఆ ఇంటి మనిషిని అని ప్రపంచానికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఉన్నావు స్వామి, ఖచ్చితంగా ఉన్నావు. ఎవరినైతే చూపించమని ఇన్నేళ్లుగా కోరుకుంటున్నానో తనని చూపించావు. మళ్ళీ తనకు ప్రమాదం వచ్చేసరికి కాపాడే అవకాశాన్ని కూడా నాకే చూపించావు. నా ఇంటి రక్తాన్ని నాకు దూరం కాకుండా నువ్వే చూసుకుంటున్నావు. అన్ని సమస్యలు తొందరలోనే సర్దుకొని నా మనవరాలు మళ్ళీ మా ఇంటికి వచ్చేసేలాగా, మేమందరం ఆనందంగా ఉండేలాగా నువ్వే చెయ్యి స్వామి. తనని అక్కడ అభిమానించే వాళ్ళు ఉన్నా, వాళ్ళెంతో ప్రేమగా చూసుకుంటున్నా
మా ఇంటి మనిషి ఇలా ఇంకో ఇంట్లో పేరు మార్చుకొని బతకడం నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఏ కారణంతో అయితే తనిక్కడికి రానందో ఆ కారణానికి పరిష్కారం నువ్వే చూపించి తనొచ్చేలా చెయ్యి స్వామి. వదినా, ఏంటొదినా ఇంత హ్యాపీగా ఉన్నావు? రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదు. సమంతను కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పి రక్తం ఎవరికో ఇప్పించావంట. ఎవరా వ్యక్తి? తన కోసం నువ్వు ఇంత చేసావేంటి? దేవుడికి ఇంత సంతోషంగా దండం పెట్టుకుంటున్నావు. అసలేం జరిగింది వదినా? అదే వదినా, నా మనవరాలు. వదినా, ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. ఎన్ని రోజులు సమంత చాలా మూర్ఖురాలు, ఎవరి మాట వినదు అనుకున్నాను. కానీ రాత్రి బ్లడ్ ఇమ్మని చెప్పటానికి ఫోన్ చేస్తే వచ్చి వెంటనే ఇచ్చింది వదినా. తన మంచి మనసు చూసి నాకే చాలా ముచ్చట వేసింది. అదే చెప్తున్నాను. వదినా, ఎవరికి ఏం జరిగింది? నువ్వు అక్కడ ఉండటమేంటి? సమంతని పిలవటమేంటి? నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడటమేంటి? అసలు ఏం అర్థం కావటం లేదు. వాళ్ళెవరైనా బాగా కావాల్సిన వాళ్ళా? కావలసిన వాళ్లే అనుకుంటే అందరూ కావలసిన వాళ్లే, కాదు అనుకుంటే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళవుతారు. ఒక్కోసారి మన వాళ్లే మన కంటి ముందున్నా మనం చూసుకోలేము. అందుకే ఎవరైనా సరే మన వాళ్లే అని నేననుకుంటాను. అసలు నేను అడుగుతున్న దానికి నువ్వు చెప్తున్న దానికి ఎక్కడా లింక్ కుదరటం లేదు వదినా. ఏం లేదు గ్రాని, నానికి తెలిసిన అమ్మాయికి రాత్రి యాక్సిడెంట్ జరిగిందంటే తనని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది. వాళ్ళెవరూ దగ్గరలో లేరంట. అందుకే రాత్రంతా సేవ చేసింది. తనకి బ్లడ్ అవసరమైతే లక్కీగా నా బ్లడ్ గ్రూపు అదే కాబట్టి నన్ను పిలిచి బ్లడ్ ఇప్పించింది. ఎంతైనా నాని ఎవరికైనా కష్టం వస్తే తట్టుకోలేదు కదా. ఆ మంచి మనసుతోనే చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి బాగుండుంటుంది. అందుకే వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటుంది. అంతే కదా నాని? నువ్వు నా బంగారు తల్లివి. నేనేం చెప్పాలనుకున్నానో మొత్తం నువ్వే చెప్పావు. ఎంతైనా నీకు తెలివెక్కువే. సర్లే నాని, రాత్రి నేను తన్ని చూడలేదు. ఇప్పుడు బానే ఉంది కదా? వాళ్ళ ఇంట్లో దింపేసొచ్చావా? తను బానే ఉందమ్మా, కానీ నాకే కొంచెం బాధగా ఉంది. అదేంటొదినా, తనేమైనా మన ఇంటి మనిషా నువ్వు బాధపడటానికి? సాయం చేయడమే ఎక్కువ. అయినా వాళ్ళ దగ్గర వదిలేశారుగా, వాళ్ళు చూసుకుంటారులేండి. మా వర్షాన్ని పరాయి ఇంట్లో వదిలేసొచ్చాను. అక్కడ వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా తను నా ఇంట్లో ఉండాలని కోరిక నాకు ఉంటుంది కదా. నా మనవరాలుగా ఈ ఇంటికి తీసుకొచ్చే రోజు తొందరలోనే ఉంది. అప్పుడు తనెవరో మీ అందరికీ చెప్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మా! శారదా, తల పగిలిపోతుంది. ఓ మంచి కాఫీ ఇవ్వా? తల పగిలిపోయేంత రాజకార్యాలు ఏం చేసి వచ్చారో చూడండి. నీకీ మధ్య కొంచెం వేటకారం ఎక్కువైంది, తగ్గించుకుంటే మంచిది. అబ్బో, ఎవరు మంచి ఏంటో అందరికీ తెలుసులేండి. అంజీ, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? అలా బుద్ధి చెప్పమ్మా. అంజికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. అవునా? రాణి మంచిది కాబట్టి ఎవరిని తప్పులు చేసినా తను భరిస్తుంది. నిజంగా రాణికి ఆ మనసు లేకపోతే కొంతమందికి నిలువ నీడ కూడా ఉండేది కాదు. ఏంటి
అందరూ తేడాగా మాట్లాడుతున్నారు. కోటేశ్వరరావు భార్య జగదీశ్వరి ఇంటికొచ్చిందండి. కోటేశ్వరరావా? జగదీశ్వర? అసలు వాళ్ళెవరు శారదా? నేనెప్పుడు ఆ పేర్లు వినలేదు. సంబంధం కలుపుకోవడానికి వెళ్ళారు కదా, వాళ్ళ కూతుర్ని రాధకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావురా? పనివాడివి పనివాడిలా ఉండు. పనికి మాలిన మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నేను ఇంట్లో మంచిగా ఉండటం నీకు ఇష్టం లేదా? నా కోడలు మంచిది కాబట్టి నీలాంటి వెధవల మాటలు నమ్మదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక చాలండి మీ నాటకాలు. ఇక్కడ అందరికీ విషయం తెలిసిపోయింది. మీరు మారారనుకున్నాము, కానీ అన్నం పెట్టే చెయ్యి నేను నరికేసే మనిషిని ఇప్పుడే తెలుసుకున్నాము. మీ బాగోతం మొత్తం జగదీశ్వరి వచ్చి చెప్పిందండి. ఇంకా ఎందుకీ నటన? వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకుంటున్నారని మీకు తెలుసు. మీ దగ్గర డబ్బున్నప్పుడు మీ కొడుకుని కాదనుకున్నారు. కానీ మీరు రోడ్డు మీదకొచ్చినప్పుడు మా రాణి మీకు నీడనిచ్చింది. అలాంటి మనిషిని రాధ నుంచి విడదీయాలని చూస్తారా? ఇంకా ఏంటి ఆయనతో మాట్లాడేది? నేనెప్పుడో చెప్పాను ఈ మనిషి మారడు అని, నిలువెత్తు స్వార్థానికి నిదర్శనమని. కానీ నా మాట రాణి వినలేదు. ఇప్పుడు అర్థమైంది కదా ఈయన నిజ స్వరూపం. నేను మంచాన పడినప్పుడు నన్ను ఎన్ని మాటలు అన్నారో నాకు తెలుసు. కోటేశ్వరరావు దగ్గర నన్ను తన కూతురికిచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి లక్షలకి లక్షలు తిన్నారు. ఏంటన్నా ఇది? మనిషి అనేవాళ్ళు చేసే పనేనా ఇది? నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. తప్పు బాబు. ఆయన ఎన్ని తప్పులు చేసినా నీకు జన్మనిచ్చిన తండ్రి అని మాత్రం మర్చిపోకు. ఏంటత్తయ్య, ఇంకా ఆయన క్షమిస్తారా? ఇలాంటి మనిషిని ఇంకా క్షమించడం, అతని గురించి మంచిగా ఆలోచించడం మన తప్పు అవుతుంది. ఇంకొక క్షణం కూడా మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి. మనిషిని బ్రతికించుకోవటానికి డబ్బుండాలే తప్ప డబ్బు కోసమే మనిషి బ్రతకూడదండి. అలా బ్రతికినప్పుడు మనిషి అనిపించుకోరండి. ఇప్పటికీ మాకు మీ మీద కోపం లేదు. మిమ్మల్ని స్వార్థపరులని అందరూ అన్నా సరే, అది మీ కొడుకు బాగుండాలన్న స్వార్థమని రాణి అర్థం చేసుకోగలదండి. కానీ వాళ్ళిద్దరి మనసులు ఎప్పుడూ కలిసిపోయాయి. వాళ్ళని విడదీయాలనుకోవటం మీ అమాయకత్వం అవుతుందండి. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. క్షమించండి, నన్ను క్షమించండి. డబ్బొస్తుందన్న ఆశతో నేను ఈ పని చేశాను తప్ప వీళ్ళిద్దరినీ విడదీస్తున్నాననే విషయం మర్చిపోయాను. నేను చేసిన తప్పుకి రాణి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని ఉంది. కానీ వయసుకు పెద్దవాణ్ణి కదా. రాణి కాళ్ళు పట్టుకుంటే అది తన ఆయుష్కే మంచిది కాదు. అందుకే కాళ్ళు పట్టుకోవడం లేదు. ఈ ఒక్క తప్పుకి నన్ను మన్నించండి. ఇంత రహస్యంగా మెయింటైన్ చేసినా అసలు వీళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆ జగదీశ్వరి ఇంటికి ఎలా వచ్చింది? మీ కంత్రి బుద్ధి అక్కకు తెలియకపోయినా నాకు తెలుసు కదా. అందుకే నీ మీద ఒక కన్నేసి ఉంచాను. పక్కా ఆధారాలు దొరికాక మిమ్మల్ని పట్టించాలని ఆ కోటేశ్వరరావుకి
మీ భాగవతం మొత్తం నేనే చెప్పేశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాధ తండ్రిగా మీకు ఈ ఇంట్లో విలువ ఉంటుందేమో కానీ మా అక్క జీవితంతో ఆడుకోవాలని చూస్తే మాత్రం పచ్చడి రుబ్బిన చేతులివి, మిమ్మల్ని పచ్చడి చేసేస్తాను. ఏంటి సరిత అలా చూస్తున్నావేంటి? నా కూతురు ప్రియా తెలుసు కదా నీకు. నీ కూతురు ప్రియా నాకు తెలుసు, కానీ పక్కనున్న అమ్మాయి తన పేరు సీత, చాలా మంచి అమ్మాయి. మొన్న రాత్రి తన మీద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారండి. అన్నపూర్ణ అనే ఆవిడ మా హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. తనకి నేనే ట్రీట్మెంట్ చేశాను.